ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలో వాళ్ళు ఇంగ్లీష్ చూసి భయమేస్తుంది. అమ్మో వీడు ఇంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, మనం ఏం సెలెక్ట్ అవుతాము అనుకుంటాం. వాళ్ళని చూస్తున్నాం. ఈరోజు ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. వారికి ఏముంటే ఏంటి, నాకైతే దేవుడు ఉన్నాడు. వాళ్ళకైతే డిగ్రీస్ ఉండొచ్చు, నాకైతే దేవుడు ఉన్నాడు. వాళ్ళకైతే వాళ్ళ తాతల ఆస్తు ఉండొచ్చు, నాకైతే నా దేవుడు ఉన్నాడు. బలవంతులైతే ఏంటి, నా బలము క్రీస్తే. జ్ఞానవంతులైతే ఏంటి, నా జ్ఞానము దేవుడే. వారికి ఏమున్నా సరే నాకైతే, అందరూ చెప్పండి, నాకైతే నా దేవుడు ఉన్నాడు. సరిపోతుందా? అది చాలా. నా కృప నీకు చాలును. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏం చాలంట? నా కృప నీకు చాలు. కృప గల దేవుడు నాకున్నాడు. వారికైతే డబ్బు ఉంది, ఎంత డబ్బన్నా పోసి వాళ్ళు బ్రతికించుకుంటారు హాస్పిటల్స్కి వెళ్తే. మరి నీకు? నాకైతే నా దేవుడు ఉన్నాడు. నాకైతే నా దేవుడు ఉన్నాడు. నేను నువ్వు ఏ రోజు కూడా తగ్గించుకోకూడదు. బడి గలవారు ఉంటే ఏంటి, బలము గలవారు ఉంటే ఏంటి, జ్ఞానవంతులు ఉంటే ఏంటి, బుద్ధివంతులు ఉంటే ఏంటి, ఐశ్వర్యవంతులు ఉంటే ఏంటి, తెలివి గలవారు ఉంటే ఏంటి, నాకైతే నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా.